వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని పనులను ప్రతి క్షణం పరిశీలించేందుకు సిఆర్డీఏ కార్యాలయంలోని ఫస్ట్ ఫ్లోర్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు కాబోతోంది. ఇప్పటికే 55,000 కోట్ల రూపాయల విలువైన పనులు టెండర్స్ పిలిచి పనులు అప్పగించారు. మరో 30,000 కోట్ల రూపాయల విలువైన పనులు కూడా అప్పగించబోతా ఉన్నారు. అమరావతి రాజధానిలోని ప్రధాన ట్రంక్ రోడ్లు 320 కిలోమీటర్ల రోడ్ల పనులు ఏడాది కాలంలోనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 అధికారులు, గ్రూప్ 4 ఎంప్లాయీస్, జడ్జిలు, ముఖ్య కార్యదర్శుల బంగ్లాలు, వాళ్ళ క్వార్టర్స్ మొత్తం రాబోయే 2 నెలల్లోనే గృహప్రవేశాలు చేయబోతా ఉన్నారు. ఫినిషింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. సిఆర్డీఏ కార్యాలయం సిద్ధమైంది. రాబోయే కొద్ది రోజుల్లోనే దాన్ని కూడా ప్రారంభించబోతా ఉన్నారు. సిఆర్డీఏ కార్యాలయం అంటే కేవలం సిఆర్డీఏకి సంబంధించిన కార్యాలయం కాకుండా అందులో 12 రకాల కార్యాలయాలు, ప్రభుత్వ రంగానికి సంబంధించి 12 కార్యాలయాలు అక్కడి నుంచి పనిచేయబోతా ఉన్నాయి. అమరావతి రాజధాని నిర్మాణానికి ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు కమాండ్ కంట్రోల్ సిస్టమ్, మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ, మెప్మా ఇలాంటి శాఖలన్నీ కూడా దాదాపు 4,000 మంది ఉద్యోగస్తులు అక్కడి నుంచి పనిచేసుకునే విధంగా సిఆర్డీఏ కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. రాబోయే కొద్ది రోజుల్లోనే అక్కడి నుంచి ఎంప్లాయీస్ పనిచేయబోతా ఉన్నారు. ఇక అమరావతి రాజధానిలో రియల్ ఎస్టేట్ రంగం పడకేసింది. అమరావతి రాజధాని కోర్ గ్రామాల్లో భూములు కొనుగోలు చేయడానికి ఎవరో ముందుకు రావడం లేదు అని చెప్పేసి కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. అందులో నిజం లేదు. అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఒక్కసారిగా రాజధాని గ్రామాల్లో భూముల ధరలు గజం 15,000 నుంచి 50,000, 60,000, 70,000 దాకా ఎగబాకాయి. సహజంగా ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు? వాళ్ళు పెట్టిన పెట్టుబడి 50 లక్షలు, 1 కోటో 2 కోట్లో అమౌంట్ ఎంతన్నా కానీ భూముల మీద పెట్టుబడి పెడితే రాబోయే 2 సంవత్సరాల్లోనో, 5 సంవత్సరాల్లోనో, 10 సంవత్సరాల్లోనో 4 రెట్లో, 5 రెట్లో రిటర్న్స్ వస్తాయని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే హైదరాబాద్లో జరిగింది ఇదే. హైటెక్ సిటీ ప్రారంభం సమయంలో అక్కడ గజం 1,200 రూపాయలకి జయబేరి వెంచరేసి ప్లాట్లు అమ్మితే చాలామంది అమ్మో గజం 1,200 అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తే మరి కొంతమంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చేశారు. అక్కడ ఇప్పుడు గజం 2,80,000 రూపాయలు. గడిచిన 25 ఇయర్స్లో ఎంత పెను మార్పు చోటు చేసుకుందో మన కళ్ళ ముందే అర్థమవుతా ఉంది. అమరావతి రాజధానిలో కూడా ఒక స్టెప్అప్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. మార్చి, ఏప్రిల్ నాటికి అమరావతి రాజధానిలో చాలా పనులు ఒక కొలిక్కి వస్తాయి. ఒక పిక్చర్ కనిపిస్తుంది. భవన నిర్మాణాలు 40 అంతస్తులు, 42 అంతస్తులు మల్టీ కాంప్లెక్స్లు కాబట్టి పునాదుల్లోనే ఎక్కువ సమయం తీసుకుంటుంది. పునాదుల లెవెల్కి వస్తే ఇక ప్రతి 15 రోజులకి ప్రోగ్రెస్ కనిపిస్తూనే ఉంటుంది. సహజంగానే అమరావతి రాజధాని గ్రామాల్లో ఇప్పటికే గజం 50,000, 60,000, 70,000 పెట్టి ఇన్వెస్ట్ చేసే బదులు అమరావతి సమీప గ్రామాల్లోని రాజధానికి భూసేకరణ చేయని గ్రామాల్లో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఎకరం 1 కోటి, 1.5 దొరుకుతూ ఉన్నాయి. మరీ అత్యంత సమీపంగా ఉన్న గ్రామాల్లో గజం 25,000, 30,000 నడుస్తూ ఉంది. పెద్దపరిమి కానీ, కంతేరు ఈ ప్రాంతాల్లో. తాడికొండలో కూడా మెయిన్ రోడ్డు పక్కన గజం 25,000 అమ్ముతూ ఉన్నారు. కొన్ని మంచి లొకేషన్స్, కొంచెం ప్రైమ్ లొకేషన్స్లో 25,000 నుంచి 30,000 నడుస్తూ ఉంది. కొద్దిగా అమరావతి రాజధాని నుంచి ఒక 4-5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు వెళ్తే ఆయా గ్రామాల్లో 1 కోటిన్నరకి ఎకరం భూమి వస్తూ ఉంది. అదే అమౌంట్ అమరావతి రాజధానిలో పెడితే కనీసం 200 గజాల కన్నా కూడా ఎక్కువ కొనే పరిస్థితి లేదు. అందుకే ఇన్వెస్టర్లు అంతా కూడా కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం, నందిగామ, కంచెకచర్ల, చెవిటికల్లు, మైలవరం, కంకిపాడు ఈ ప్రాంతాల్లో ఫోకస్ పెట్టారు. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉన్నారు. మరొక వైపు అటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో మంగళగిరి, పెదకాకాని, తాడికొండ, అమరావతి, పెదకూరపాడు మండలాల్లోని భూములపై ఎక్కువగా ఫోకస్ ఉంది. సహజంగానే విజయవాడ గుంటూరు హైవే అది ఎప్పటికీ హాట్ కేకే. గజం 70,000 నుంచి 80,000 నడుస్తూ ఉంది.
అమరావతి రాజధానిలో ఏ రేట్ అయితే ఉందో గుంటూరు విజయవాడ హైవే కూడా 1 కిలోమీటర్ పరిధిలో ఆ రేట్లో భూములు దొరుకుతా ఉన్నాయి. దాంతో ఇన్వెస్టర్లు ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధం అవుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయి ఉంది. అమరావతి రాజధానిలో ఇప్పుడే పనులు జరుగుతా ఉన్నాయి. అమరావతి రాజధానిలో రియల్ ఎస్టేట్ మూవ్మెంట్ రావడానికి మరికొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ధరలు తగ్గించడానికి రైతు సోదరులు సిద్ధంగా లేరు, కొనుగోలు చేసే వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్లో పరిస్థితులు ఏమాత్రం బాగలేవు. తాజాగా వచ్చిన ఒక సర్వే రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ మహానగరంలోనే 4,25,000 అపార్ట్మెంట్ ఫ్లాట్స్, 50,000 ఇండిపెండెంట్ హౌసెస్ నిర్మించి రెడీ టు ఆక్యుపై సిద్ధంగా ఉన్నా కూడా సేల్స్ లేవు, కొత్తగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు. అక్కడ హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ పేరుతో మరో నగరాన్ని కూడా నిర్మించే కార్యక్రమం జరుగుతూ ఉండడంతో చాలా ప్రాంతాల్లో ఇప్పటికే నిర్మించిన వాటిని ఎలా అమ్ముకోవాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు మదన పడుతున్నారు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం దారుణంగా తగ్గిపోయింది. అపార్ట్మెంట్ ఫ్లాట్స్ 2 కోట్లకు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లకు వెళ్ళిపోవడంతో చాలామంది ఆ బడ్డెను మోయలేక సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్స్ వ్యాపారం పొందుకుంది. ఎప్పుడో 20 years 30 years బ్యాక్ కొనుగోలు చేసి ఇప్పటి వరకు ఉపయోగించుకొని వాళ్ళ పిల్లలంతా అమెరికాకి వెళ్ళిపోయి పెద్దోళ్ళు స్వర్గస్తులు అలా ఖాళీగా మిగిలిపోయిన అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనుగోలు చేసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు. బడ్జెట్లో హౌసెస్ లేకపోవడం కూడా హైదరాబాద్కి ఒక మైనస్. ఇక ట్రాఫిక్ సమస్యలు, ఉద్యోగం చేసే ప్రాంతానికి కనీసం 25-30 కిలోమీటర్ల దూరం వెళ్తే కానీ బడ్జెట్ బేర్ చేయగలిగిన పరిస్థితి రావడం లేదు. దీంతో హైదరాబాద్ నగరం ఒక స్టెబిలైజ్డ్ పాయింట్కి వచ్చేసింది. ఇంకా హైదరాబాద్ నగరానికి కిక్కిరిసిపోవడంతో ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి వాళ్ళు కూడా హైదరాబాద్ నగరానికి దూరంగా ఒక 50,000 ఎకరాల్లో ఒక ఫ్యూచర్ సిటీని డెవలప్ చేసుకునే కార్యక్రమం ప్రారంభమైంది. బెంగళూరులో కూడా అదే పరిస్థితి, ముంబైలో కూడా అదే పరిస్థితి, ఢిల్లీలో కూడా అదే పరిస్థితి. మహానగరాలు ఇప్పటికే 1 కోటి జనాభా నుంచి 3 కోట్ల జనాభాకి చేరాయి. ఆ నగరాల్లో ప్రజా జీవనం నరకంగా మారింది. భూములు కొనే పరిస్థితి అసలే లేదు, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా కొనే పరిస్థితి లేదు. నెలకి 1,00,000 సంపాదించేవాడు కూడా అక్కడ ఇల్లు కొనుక్కునే పరిస్థితులు లేకపోవడంతో అమరావతి లాంటి రాజధాని, కొత్తగా ఏర్పడుతున్న రాజధాని నగరాలకి మహర్దశ పట్టబోతోంది. విశాఖపట్నం లాంటి 2 tier సిటీస్లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడానికి కారణం అదే. ఐటీ కంపెనీలు కూడా మహానగరాల నుంచి షిఫ్ట్ అయ్యే కార్యక్రమాల్లో కూడా ఉన్నాయి. అవన్నీ రాబోయే 3 సంవత్సరాల్లో అమరావతి రాజధానికి కలిసి రాబోతా ఉంది. ఇప్పటికి అక్కడ ఐటీ కంపెనీలు పెట్టడానికి అనువైన భవనాలు లేవు, మౌలిక సదుపాయాలు లేకపోవడం కొంత సమస్య. ఒక 2 సంవత్సరాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసుకుంటే అక్కడ పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అమరావతి విద్యానగరంగా విరాజిల్లుతూ ఉంది. విట్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ. విట్ యూనివర్సిటీ వాళ్ళు వెల్లూరులో ప్రారంభమై మెడ్రాస్లో ఒక యూనివర్సిటీ, భోపాల్లో ఒక యూనివర్సిటీతో పాటు అమరావతిలో కూడా యూనివర్సిటీ పెట్టారు. వారు ఎక్కడ పెట్టినా కూడా 250 ఎకరాలు, 350 ఎకరాల క్యాంపస్లు. ఒకే క్యాంపస్లో 35,000 మంది విద్యార్థులకి వాళ్ళు ఎడ్యుకేషన్ అందిస్తూ ఉంటారు. అమరావతి క్యాంపస్ను కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేశారు. ఇప్పటికే 17,000 మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. వారు మరో 100 ఎకరాలు కొనుగోలు చేసుకున్నారు ప్రభుత్వం నుంచి. రాబోయే రోజుల్లో ఆ క్యాంపస్ను మరింత విస్తరించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. 5 సంవత్సరాల పాటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విట్ యూనివర్సిటీకి వెళ్ళే దారులు కూడా సరిగా వేయలేదు, కంప కూడా పేగలేదు. వాళ్ళ బస్సులు తిరగడానికి కూడా చాలా ఇబ్బంది అవుతే ఆ రోడ్లు కూడా వాళ్ళే రిపేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పరిస్థితి కూడా అదే. ఇక రాబోయే కొద్ది రోజుల్లోనే ఎన్టీఆర్ మెడికల్ క్యాన్సర్ హాస్పిటల్తో పాటు అక్కడ మెడికల్ కాలేజీ కూడా రాబోతా ఉంది. ఈఎస్ఐ కూడా ఒక పెద్ద ఎత్తున ఒక మెడికల్ కళాశాల నిర్మించబోతా ఉంది. మరో 2 యూనివర్సిటీలు కూడా అమరావతి రాజధానిలో పెట్టేందుకు ముందుకు వచ్చాయి. బిర్లా ఇన్స్టిట్యూట్ పనులు కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. రాబోయే 5 సంవత్సరాల్లో ఒక అమరావతి రాజధాని సమీప ప్రాంతాల్లోనే 5 లక్షల మంది విద్యార్థులు చదువుకునే ఏర్పాట్లు చేయడం, వారికి ఫైనల్ ఇయర్లోకి వచ్చేసరికి నైపుణ్యం, టెక్నికల్గా శిక్షణ ఇవ్వడం, కంపెనీస్తో లింక్ చేయడం, కంపెనీకి ఎలాంటి మ్యాన్ పవర్ అవసరం వద్దో అలాంటి మ్యాన్ పవర్ ప్రొడక్షన్ కేంద్రంగా అమరావతి రాజధాని రాబోతా ఉంది. అందువల్ల మార్చి ఏప్రిల్ నుంచి అమరావతి రాజధానిలో రియల్ ఎస్టేట్ బూమ్ మొదలవుతుంది.
ఇన్వెస్టర్లు వెయిట్ అండ్ సీగా ఉన్నారు. కోర్ క్యాపిటల్లో పెద్దగా ట్రాన్సాక్షన్స్ లేకపోయినా అమరావతి రాజధాని సమీప గ్రామాలు, అటు ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ ఇటు కృష్ణా జిల్లాలో కానీ పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ శాఖకు వచ్చిన ఇన్కమ్ పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. గడిచిన 6 నెలల కాలంలోనే రిజిస్ట్రేషన్ల శాఖ యొక్క ఆదాయం 36% పెరిగింది. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్స్ జరిగాయి. రియల్ ఎస్టేట్ పెద్ద ఎత్తున నడుస్తుంది అనడానికి ఇది ఒక కారణం. అయితే కోర్ క్యాపిటల్లో మాత్రం పెద్దగా స్పీడ్ లేదు. కొన్ని ట్రాన్సాక్షన్స్ అయితే మాత్రం జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో అమరావతి రాజధానికి వేసవకాలం నుంచి అంటే మార్చి, ఏప్రిల్ నుంచి పెద్ద ఎత్తున రియల్ బూమ్ రాబోతూ ఉంది. ఈలోగా ఒక 2 అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కూడా రాబోతూ ఉన్నాయి. ఆ వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.